మనశ్శాంతి. రామయ్య, సోమయ్య ఇద్దరూ ఇరుగు పొరుగు వాళ్ళు. రామయ్య పేద కుటుంబానికి చెందిన రైతు. సోమయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఎప్పుడూ ఉల్లాసంగా, హాయిగా ఉండేవాడు. ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపేవాడు. సోమయ్య ఎప్పుడూ ఆదురార్దుగా ఏదో ఆలోచనతో ఉండేవాడు. రాత్రిపూట అతనికి సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఏ దొంగైనా వచ్చి తన బీరువాలో ఉన్న డబ్బుని కాజేస్తాడేమోనని భయపడేవాడు. సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు సోమయ్య. ఒకరోజు సోమయ్య రామయ్యను పిలిచి, నీవు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు అని కొంత డబ్బు ఇచ్చాడు. రామయ్య కృతజ్ఞతలు తెలిపి వెళ్ళిపోయాడు. చీకటి పడింది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కునుకులేదు. డబ్బు పెట్టే వంకే చూస్తూ కాలం గడిపాడు. సోమయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు పట్టింది. తెల్లవారగానే రామయ్య డబ్బు పెట్టెను తీసుకెళ్లి సోమయ్యకు తిరిగి ఇచ్చి, నేను పేదవాణ్ణి సోమయ్య, నన్ను ఇలానే ఉండనివ్వు. నీవు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తుంది. నీ డబ్బు నువ్వే తీసుకో అన్నాడు.